ఎలా ఉంది డాక్టర్ గారు? మీ చేతురారాం మీరే మీ అబ్బాయి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. అదేంటి డాక్టర్ గారు అలా అంటారు? మరి అతని కండిషన్ తెలిసి కూడా మీరే బయటికి తీసుకెళ్లడం ఏంటండి? అబ్బే, తెలిసిన వాళ్ళ ఇంటికి చూసొద్దామని వెళ్ళాము. వాళ్ళని వీళ్ళని చూడ్డానికి మీరు మాత్రమే వెళ్ళండి. తన పరిస్థితి అసలేం బాలేదు. తనెక్కడికి బయటికి తిరగకూడదు. వీలైనంత వరకు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకుని చూసుకోవాలి. చాలా బెడ్ రెస్ట్ ఇవ్వాలి తనకి. అంటే 24 గంటలు ఇంట్లోనే ఉంటే వాడికి కూడా బోర్ కొడుతుంది కదా అని. అలా ఉంటేనే కొద్ది కాలమే ఉంటాడండి. లేదంటే మేం చేయగలనిది కూడా ఏముండదు. ఇప్పటి నుంచి అయినా మీరు చూసుకోగలిగితేనే కనీసం ఈ 2-3 నెలలైనా మీ అబ్బాయి మీ కళ్ళ ముందుంటాడు. లేదంటే మీ అబ్బాయి మీద మీ ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. ఊరికే బయట తిరగడానికి తను మామూలు పేషెంట్ కాదు. లేదు డాక్టర్ గారు, ఇక నుంచి మీరు చెప్పినట్టు బయటికి తీసుకెళ్ళను. తన పరిస్థితి తెలిసినప్పుడు కళ్ళ ముంగట ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోండి. కనీసం ఈ కొద్ది రోజులైనా మీ అబ్బాయితో గడిపిన జ్ఞాపకాలు మీకు మెమరీస్గా ఉండిపోతాయి. కాదని చెప్పి ఇలా అటు ఇటు తిప్పుతూ ఉంటే తర్వాత బాధపడాల్సింది మీరే. అది మాత్రం గుర్తుంచుకోండి. టేక్ కేర్ అరవింద్. వెళ్ళొస్తాను. సరే అండి. మమ్మీ, డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా? నేను శౌర్య వాళ్ళ ఇంటి దాకా వెళ్ళడానికి ఇంత కష్టంగా ఉంది. అలాంటిది రేపు పెళ్ళి ఎలా చేసుకుంటాను? అంతసేపు పీటల మీద ఎలా కూర్చుంటాను? నువ్వు అలాంటివి ఆలోచించుకురా. డాక్టర్ గారు ఎప్పుడు చెప్పిందే చెప్పారు, కొత్తగా ఏమీ చెప్పలేదు. నేను చెప్పేది కూడా ఎప్పుడు చెప్పిందే చెప్తున్నాను. నేను జాతకాలు నమ్ముతాను, నువ్వు కూడా నమ్ము, అంతే. అమ్మా, నువ్వైతే ఈ విధంగా నా చావును దాచిపెడుతున్నావు మమ్మీ. అది మాత్రం చాలా తప్పవుతుంది. ఈలోపు నాకేదైనా జరిగినా రేపు పెళ్ళయ్యాక అందరూ నిన్ను తప్పు పడతారు. నిన్ను నానా మాటలు అంటారు మమ్మీ. ఎందుకు మమ్మీ నా కోసం నువ్వు అవమానపడ్డావు? నీకోసం ఏమైనా భరిస్తాన్రా. అంతగా అవమానాలు పడాల్సి వస్తే అవమానాలు పడతాను. అయినా నీకేమైనా అవుతుందని నువ్వెందుకంటున్నావురా? నువ్వు ముందు ఆ అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేయి, ఆ తర్వాత జరిగేది చూడు. నాన్నా, ఖచ్చితంగా నీకేమీ కాదు. నువ్వు ముందు మనసులోంచి అలాంటి ఆలోచనలు తీసేసే. ఎప్పటినుంచో నువ్వెప్పుడు ఆ అమ్మాయి మెళ్ళో తాళి కడతావా అని నేనెదురు చూస్తూ ఉంటే నువ్వు ప్రతిసారి నాకేదో అవుతుంది ఏదో అవుతుందని మాట్లాడుతూ నన్ను బాధ పెట్టకు అరవింద్. పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకుగా నిన్నెప్పుడు చూద్దామా అని నేను తప్పన పడుతున్నాన్రా. పదే పదే చావు చావు అని రాని దానికోసం నాకు గుర్తు చేసి నన్ను బాధ పెట్టకురా. సారీ మమ్మీ, నిన్ను బాధ పెట్టాలని కాదు. నా వల్ల ముందు ముందు నువ్వెన్ని బాధలు పడాల్సి వస్తుందోనని అలా అంటున్నాను. నీ వల్ల నేను బాధపడేది ఏముందిరా? ఈ బాధలివన్నీ ఈ 2-3 రోజులు మాత్రమే. తర్వాత నువ్వు శౌర్య లక్షణంగా ఉంటారు. నాకా నమ్మకం ఉందిరా. ఈ టాబ్లెట్ వేసుకోరా. రండి భూమి, రా మాధవ. భూమి, మాధవ, ఏంటి ఇంత హఠాత్తుకొచ్చారు? అదేంటి పిన్ని అంత ఆశ్చర్యపోతున్నారు? మీరే చెప్పారు కదా, ఎలాగూ కాబోయే బంధువులో చెప్పి రావాలా, రావాలనుకున్నప్పుడు రావచ్చు, పోవాలనుకున్నప్పుడు పోవచ్చు అని. అలా కాదమ్మా, ఇంతకుముందే కదా వచ్చాము, ఇంతలోనే మీరొచ్చారని. ఏంటమ్మా, అన్నయ్య ఏమని చెప్పమని పంపించారా? లేదత్తయ్య,
మామూలుగానే వచ్చాం. మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? ఆ, ఏముంది అవతల పెళ్లి పనులు పెట్టుకుని ఇంత దూరం వచ్చారేంటా అని. అరవింద్ని చూసి వెళ్దామని వచ్చాం. తనకిప్పుడు ఎలా ఉంది? వాడికేంటమ్మా బానే ఉన్నాడు. చెప్పాను కదా డీహైడ్రేషన్ అని. డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. వాడి గురించి టెన్షన్ పడి ఇంత దూరం వచ్చారా? అదేంటి అత్తయ్య, మా ఇంటి కాబోయే అల్లుడు ఇంట్లో ఆ విధంగా పడిపోయాడు. తనకెలా ఉందో ఏంటో అని తెలుసుకోవాలని ఉంటుంది కదా. దానికి ఇంత దూరం రావాలా? ఫోన్ చేస్తే నేనే చెప్పేదాన్ని కదా. అలా అని కాదులే పిన్ని, ఒకసారి వచ్చి కళ్ళారా చూస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఏది ఎలా ఉంది ఇప్పుడు తనకి? అరవింద్, నువ్వు ఇప్పుడు ఓకేనా? బానే ఉంది ఇప్పుడు, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది.